డీజే పెట్టుకునేవాడు నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మావాడు. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమోరా. ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరైనా అర్థం చేసుకోండి. Sir, shall we? I lost my wallet. ఓకే Let me know if someone finds it. ఓకే షూర్. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది. అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే పన్నుండి తీసుకున్నాను రా, నా కార్డ్స్ పని చేయలేదని. నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడగనా ప్లీజ్? అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడుతుంటది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ వదిలి ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా. నీకా? ఏంటి? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి రాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, రాబే. వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు.
టాస్ వేద్దామా? ఓకేరా టాస్ అయ్యి. టేల్స్ టేల్స్ ఎస్ బ్యాటింగ్ అది సరిగా తిరగలేదు కాయిన్ అది. కొడితే నువ్వు తిరుగుతా గాల్లో నా కొడక బ్యాటింగ్. ఏ, నువ్వు మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అది. నాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇయ్యి. ఆడు రేయ్ బాల్ అయ్యరా. రేయ్ ఆడ్రా ముందు. బాబు కొంచెం వెనక్కెళ్ళమ్మా. ఇక్కడ ఉన్నావు అనుకో మూతి పచ్చడైపోద్ది. పర్లేదు అంకుల్ మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్ ఏరా. గడ్డి పీక్రా నీ ఆడ. అరే క్రికెట్ మొహంతో కాదురా బ్యాట్ ఆడతారా. అంకుల్ అండర్ ఆర్మ్స్ ఏమంటారా? కమ్ తాతగారు, వెదర్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. రేయ్, escape! ఓకే రే ఏం కాలేదంటరా సేఫే. తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోలై ఒళ్ళోకొచ్చింది. అయ్యో అంటే తన మీద పడద్దు అనుకున్నాను రా. అక్కడెక్కడున్నా మాకే క్లియర్ గా తెలుస్తుందిరా బ్యాట్ వచ్చి ముసలోడు మీద పడుద్దని. ఇక్కడున్నా నీకు తెలియలేదురా? రే నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ కేసు అవుతున్నా. అది బెటర్ బాబాయ్. కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేం. అసలే పెళ్ళనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. అయినా బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాగా చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా. 13th ప్లేయర్ నాకు కొడుక నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలరా తాగుబోతున్నా కొడుక. ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగున్నాని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఏడిపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. అయినంత వరకు వెనక్కిచ్చిన 20% వస్తుంది. మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి,
మరీ అంతాకొస్తేనే ఇస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ ఇచ్చేస్తానండి విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 వీక్ లో సెట్ అయిపోతుంది. వాసు, ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. అవును, నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ది ప్రాపర్ ఇక్కడే. హీజ్ ఆల్సో అ డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు? మేఘ్నా. యాక్చువల్లీ మేఘనా, మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లానర్. ఓ నైస్ మీటింగ్ యూ. సరే, పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్. ఒకసారి జ్యూస్ ని తీసుకోవా? బ్లడీ డాగ్. యూ బ్లడీ డాగ్. హౌ డే యూ! కుక్క కోసం నా కొడుకుని కొడతావా? కుక్క కాదు, ఇట్స్ జ్యూస్. జ్యూసా? ఆరెంజ్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? ఇట్స్ నాట్ జ్యూస్, ఇట్స్ జ్యూస్. జ్యూస్. మా వాడిని చిన్నప్పుడు కుక్క కలిసింది తెలుసా? హీ హ్యాడ్ 12 ఇంజెక్షన్స్ అరౌండ్ హిస్ బెల్లీ. 16 మమ్మీ. యాక్చువల్లీ ఐ హావ్ డాగ్ ఫోబియా, సో. డోంట్ కాల్ హిమ్ యాజ్ అ డాగ్. ఇట్స్ జ్యూస్. అంటే ఏంటే? కట్న కానుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తావా కొంపకి? జ్యూస్ నాతోనే ఉంటుంది, నాతోనే తింటుంది, నాతోనే పడుకుంటుంది. అలాంటప్పుడు మావాడు ఎందుకే? కుక్కని పెళ్లి చేసుకోవచ్చుగా. అదే చెప్తున్నా, మీ కొడుకు కంటే జ్యూసే బెటర్ అని. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? అమ్మా, Shut up. You అమ్మా, shut up. వద్దమ్మా, నోరు Shut మూసుకో. up. అసలు నోరు మాట్లాడుతుందా మూయి. ఏంటి? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎలా భరిస్తావురా దీన్ని? అమ్మా, డోంట్ టాక్, స్టాప్ ఇట్. ఓకే. ఆగండి ఆగండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కుక్క నా కొడుక కుక్కే. ఛీ, జ్యూసే. అయితే పెళ్లి క్యాన్సిల్. గెట్ లాస్ట్. రండి. రారా, దాన్ని కుక్క తల కట్టనండి. హలో బాబాయ్, సాయిగడి పెళ్లి చూపిందిరా. ఏంటి? అదే బాబాయ్, ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మర్యాదగా బయలుదేరి రిసార్ట్ దగ్గర రండి. అరే, టికెట్స్ ఆల్రెడీ బుక్ చేశాను. చూస్తుండండి రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలా ఉంది మనం చేసే పని అనుకున్నాం గానీ ఇలా కుక్క పిల్ల వల్ల పెళ్లి పెటాకులో వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా ముందు చూపు అంట, ముందు చూపు. ఏంటేంటి? కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా? దోశే లేదు ఇప్పుడు. ఎవరు కనుక అప్పులోడా? మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ గాక అంబానీ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు? ఇక్కడేం చేస్తున్నారు? అంతా అయిపోయింది అభి. మై లైఫ్ ఇస్ లైక్ లెమన్ పీస్ అండర్ ట్రాక్టర్ టైర్. సరిపోదు. ఏమండి, తీసుకురండి. రండి. ముద్దు కానుక. ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతుంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తాను రా? ఇప్పుడు మంది వేద్దామంటే నీకు అలవాట్లేదు. అయినా ఇలాంటి టైంలో నేను ఒక్కడిని వదిలేసి వెళ్తారా? ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు ఇన్ని రోజులని. సాయిగాడు హ్యాపీ ఫీల్ అయ్యేంత వరకు ఎవ్వడు కదలటానికి వీల్లేదు. లవ్ యూ బాబాయ్, లవ్ యూ.
పెళ్లి కూతురు లేదు, పెళ్లి లేదు. అయితే ఏంటి? ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్. బాబాయ్, నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్. అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే. ఉన్న ఈ కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా, వచ్చి చెక్ తీసుకో. పాప ఏదోట్లేండి, చెక్కిస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుక? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నా. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడదేముంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఆడు ఉంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా. ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి. వాడికైనా నాకైనా. అప్పుడు దాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే, ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి, మణిరత్నం సినిమాకి వచ్చినట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ లో చేస్తున్నందుకు నా అదృష్టంగా అరే భావిస్తాను. నేను వద్దురా బాబాయ్, నేను తాగను. మేము పుట్టగానే పాలే తాగాం. వద్దురా. సిచ్యువేషన్ బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 ఆహా, ఆహా. అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా, నిజం చెప్పండి. అది కాదు బాబాయ్, వీడు వాడేరా. ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తావు అన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళే ఫ్రెండ్స్ లా లేరు. రేపు ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్. ఒక్కసారి మాట్లాడు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి మా కోసం మాట్లాడు. పర్లేదు, ఒకసారి మాట్లాడు. ప్లీజ్ ఒకసారి బాబాయ్, మాట్లాడు. ఒక్కసారి. రాసు, రేపు మార్నింగ్ ఎన్నికి వెళ్దాం? చాలారా? హ్యాపీయా? ఏ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించడానికి ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తల తిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రే నీ గురించారా మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోయాక వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో, ఒక్కసారి నా పిల్లకపోతాడా అని నేను ఎలాగైతే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పైతే రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వు ఎక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడురా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయం తెలియకుండా అలా ఉంటుందని ఆడే అన్నాడుగా. ఇప్పుడు నేడిస్తే మా తిరిగి వచ్చేస్తుంటే రారా, నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం. ఇంకెన్నాళ్ళు? 4 ఏళ్ళు పోగొట్టుకున్నాం, చాలదా? సరే అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా తిట్టు, గొడవపడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాబా. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంత వరకు నిజంగా జరిగింది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోతుందిరా బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మామూలుగా ఉంటానని నమ్మకం మిగిలేదు. అవసరం వచ్చాననిపిస్తుంది.